అహనా పెళ్ళంటే సినిమాతో వస్తూనే తెలుగు తెరపై నవ్వులు పూయించారు హాస్య నటుడు బ్రహ్మానందం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకులను ఆయన నవ్విస్తూనే ఉన్నారు. దాదాపు 1000 చిత్రాలు చేసిన బ్రహ్మానందం ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా నటుడిగా ఫామ్లో ఉన్నారు. ఇటీవలే గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ షోతో బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించారు. టాలీవుడ్ నెంబర్ 1 కమెడియన్ బ్రహ్మానందం పరిస్థితి ఈ మధ్య తీవ్రంగా విషమించింది. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అస్వస్థత కారణంగా ఇటీవల కాలంలో బ్రహ్మి సినిమాలు కూడా దక్కించారు. ఆయన ముఖంలో ఇంతకు ముందు ఉండే గ్లో తగ్గిపోవడంతో కామెడీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అయితే ఆదివారం నాడు బ్రహ్మానందం పరిస్థితి సీరియస్గా మారడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబై తరలించారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో బ్రహ్మానందానికి అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించారు. బ్రహ్మానందాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే సమయానికి ఆయన పరిస్థితి విషమంగా మారినట్టు సమాచారం. దాంతో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వైద్యులు అప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి అర్జెంట్గా హార్ట్ సర్జరీ చేయాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. దాంతో బ్రహ్మానందం కుటుంబ సభ్యులు ఆపరేషన్కి అంగీకారం తెలుపుతూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రముఖ హార్ట్ సర్జన్ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో బ్రహ్మానందానికి సోమవారం నాడు అత్యంత క్లిష్టమైన సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం బ్రహ్మానందం హాస్పిటల్లో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెలో నొప్పి అనిపించడంతో హైదరాబాద్లోని ప్రముఖ డాక్టర్ని సంప్రదించారట బ్రహ్మానందం. శస్త్రచికిత్స ఇక్కడ చేయించుకుంటే అభిమానులు రాకపోకలు, వారి ఆందోళనతో ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఆయన ముంబైలోని ప్రముఖ హాస్పిటల్లో చేరారు. గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నేడు ఐసీయూ నుంచి సాధారణ గదికి మారనున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో బ్రహ్మానందం గారిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆయనకి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని బ్రహ్మానంద కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బ్రహ్మానంద కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్థులు తండ్రితో పాటే ముంబైలో ఉన్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.